నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడుకుందాం. ఆయన భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత ధైర్యవంతుడు. 1897లో కటక్లో జన్మించిన సుభాష్ చంద్రబోస్ చిన్నప్పటినుంచే దేశభక్తిగల వ్యక్తి. ఆయన చదువులో చాలా తెలివైనవాడు. కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. తర్వాత కేంబ్రిడ్జ్లో ఐసీఎస్ ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యాడు. కాని ఆయన ఆ జాబ్ వదిలేశాడు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్లకి సేవ చేయడం కంటే దేశం కోసం పోరాడాలని అనిపించింది. 1920లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గాంధీజీతో కలిసి పనిచేశాడు. కాని తర్వాత వాళ్ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. గాంధీజీ అహింసా మార్గం అనుసరించాలని అనుకున్నారు. కాని సుభాష్ బాబు బలవంతంగా స్వాతంత్ర్యం తీసుకోవాలని అనుకున్నాడు. 1939లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు. కాని గాంధీజీ సపోర్ట్ లేకపోవడంతో రిజైన్ చేశాడు. తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ స్టార్ట్ చేశాడు. వరల్డ్ వార్ II సమయంలో ఆయన జర్మనీ వెళ్లాడు. హిట్లర్తో కలిసి బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా పోరాడాలని అనుకున్నాడు. తర్వాత జపాన్ వెళ్లి ఇండియన్ నేషనల్ ఆర్మీని ఆర్గనైజ్ చేశాడు. జై హింద్ అనే స్లోగన్ ఆయిందే. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పాడు. 1945లో ప్లేన్ క్రాష్లో మరణించాడని చెబుతారు కాని ఆయన మరణం గురించి ఇప్పటికీ మిస్టరీ ఉంది. నేతాజీ భారతదేశానికి గొప్ప వీరుడు.